హిమాలయ కాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం శ్రీమాధవాంగ్రిజలజద్వయ నిత్యసేవా ప్రేమా విలాసయ పరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిధతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. విశేషమైనటువంటి మార్గశిర వ్రతం, ధనుర్మాస వ్రతం 25వ రోజు. నిన్న గోదా తల్లి తన యొక్క స్నేహితురాళ్లతో స్వామిని ఏదో కోరాలని వచ్చి, నీవు నలుగురిలోకి వచ్చి కూర్చోవాలి, మా ముందొచ్చి కూర్చుని మాకు ఏదన్నా అడిగినవన్నీ మేము చెయ్యాలి అని అడగటం మొదలుపెడితే, ఆమె అడగటం మర్చిపోయి ఆ స్వామి ఏం చేశాడు, తన యొక్క పాదాన్ని అలా చాచి కూర్చునేసరికి కాలు మీద కాలు వేసుకుని ఆ పాదం యొక్క వైభవాన్ని, అయ్యో నీ కాలుకి ఇంత కష్టం కలిగిందా అని ఆ పాదానికి ఏం చేసింది ఆవిడ, మంగళాశాసనం చేసింది. కాబట్టి మంగళాశాసనం చేయటం అంటే రక్ష పెట్టడం అన్నమాట. దృష్టి తగలకుండా రక్ష పెట్టడాన్ని మంగళాశాసనం అంటారు. ఈ మంగళాశాసనం ఎవరికైనా చేయొచ్చు. మంచి కోరుకోవటానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే సంబంధం లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకోవచ్చు. పెద్దవాళ్లే చిన్నవాళ్ళని దీవించాలని లేదు. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళను దీవించవచ్చు. ఆ విధంగా భగవంతుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆనాడు గోపికలందరూ ఆయనని ఏదో కోరుకోవాలి ఆయన నుంచి అని వచ్చి ఆయనకే మంగళాశాసనం చేశారు. అలా మంగళాశాసనం చేసిన తర్వాత మీకేం కావాలర్రా, మీరు ఎందుకు వచ్చారు అనేటటువంటి భావనతో స్వామి వాళ్ళని అడిగితే, ఆ వాళ్ళు ఆయన ఏదో అడగాలని అనుకుని మర్చిపోయి, స్వామి నువ్వు ఎంతటి గొప్పవాడివి, నువ్వు మాతో అవతరించావా, మా దగ్గర అవతరించావా, మా కోసం అవతరించావా, నీ యొక్క అవతారం ఎంత గొప్పది స్వామి, నువ్వు ఎంత దయామయుడివి, నీ యొక్క దయ వల్లే నువ్వు మా దగ్గరికి రావటం జరిగింది తప్ప మా యొక్క గొప్పతనం లేదు అని స్వామి యొక్క అవతారం, ఆ అవతార వైభవాన్ని ఈ పాసురంలో తెలియజేస్తుంది. 25వ రోజు. వరుత్తి మహనాయ్ పిరందు ஓரரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ற நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்கமும் சேவகமும் யாம் பாடி மருத்தமந்தீரிந்து மகிழ்ந்தேலோரும் பாவாய் ఆండాల్ తిరువడిగలే శరణం. స్వామి నీ యొక్క అవతారం ఎంత గొప్పది అని కీర్తిస్తోంది. ఎలాంటి అవతారం అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మది. వరుత్తి మహనాయ్ పిరందు, ఒక అద్వితీయురాలైనటువంటి ఆమెకి పుట్టాడట. వరుత్తి మహనాయ్ ఒళిత్తు వళర, మరొక అద్వితీయురాలైనటువంటి ఆమె దగ్గర ఒళిత్తు వళర, దాగి రహస్యంగా పెరిగాడట. ఈ విషయాన్ని నారదుడు ద్వారా తెలుసుకున్నటువంటి కంసుడు తేంగు నినైంద, ఆ కృష్ణుడు వల్ల తనకి కలిగేటటువంటి చెడుని తలుచుకొని ఏం చేశాడట, ఆ కృష్ణుడి మీదకి రాక్షసులను పంపించాట. నెరుపెన్న కంజన్ వయత్తిల్ నెరుపెన్న నింద్ర నెడుమాలే, ఆ కంసుడి యొక్క కడుపులో నిప్పులా తయారయ్యాడట ఆయన. అటువంటి నెడుమాల్, ఆశ్చర్య చేష్టలు కలిగినటువంటి వాడు, వ్యామోహుడుట. తనను ఆశ్రయించిన వాళ్ళలో వ్యామోహాన్ని కలిగి ఉంటాడట వాళ్ళ కోసం. ఆశ్రిత వ్యామోహుడు అని స్వామికి నామం. కాబట్టి ఇక్కడ పాసురంలో మనకి వరుత్తి మహనాయ్, ఒక ఆమె అంటున్నారు. చక్కగా చెప్పచ్చు కదా దేవకి అని.
ఆ అవతారం జరిగింది ఎప్పుడో కృష్ణావతారంలో. ఈ గోదాదేవి పాడేది ఇప్పుడు ఈ కలియుగంలో. ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఒక ఆమె అని అంటోందిట. ఎందుకని ఏమో, ఆ కంసుడు చనిపోయినప్పటికీ కూడా ఆ కంసుడు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఈ కలియుగంలో ఉన్నారేమో, తెలిస్తే వాళ్ళు మళ్ళీ కృష్ణుడు సంబంధించిన వాళ్ళకి ఏమన్నా ఆపదం తెలియజేస్తాడేమో అని ఎవరికి తెలియకుండా వరుత్తి ఒక ఆమె అంటున్నారు, రహస్యంగా ఉండేటట్లుగా. మనకి పెరియాళ్వారని మహానుభావుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుస్తున్నారు. ఆనాడు ఎప్పుడో కృష్ణుడు పుట్టినటువంటి ఆ విషయాన్ని చెప్పకుండా రహస్యంగా చెప్పాడట. అత్తత్తిన్ పత్తానాళ్ అచ్యుత తోన్రియన్, అత్తత్తిన్ పత్తానాళ్ తోన్రియ అచ్యుతన్ అన్నాడు ఆయన. హస్త నక్షత్రానికి 10వ రోజు పుట్టినవాడు అని చెప్పారు. అంతేగాని రోహిణీ నక్షత్రంలో పుట్టిన శ్రీకృష్ణుడు అని చెప్పలా. ఆ విష్ణు చిత్తులని ఆ పెరియాళ్ళవార్లు కూడా ఈ కలియుగమే, ఎప్పుడో కృష్ణావతారం గడిచిపోయింది. అయినప్పటికీ ఆ కృష్ణావతారానికి సంబంధించిన కంసుడు రాక్షసులు ఎవరైనా ఇంకా ఉన్నారేమో అనే భయంతో, కృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమతో ఆయన హస్తకి 10వ రోజు ఈ రాక్షసులెవరికి ఈ జ్యోతిష జ్ఞానం, అదేవిధంగా ఈ తిథులు నక్షత్రాల జ్ఞానం ఉండదు వాళ్ళకి. కాబట్టి హస్త నక్షత్రం అంటే ఏంటో తెలియదు, 10వ రోజు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకని అలా చెప్పారన్నమాట. అదేవిధంగా ఆయన కుమార్తె గోదాదేవి కూడా ఇందులో ఒక ఆమె అంటున్నారు. ఈ కృష్ణావతారం రామావతారానికి దగ్గర సంబంధం ఉంది అన్నారు. కృష్ణావతారంలో నలుగురు ప్రార్థిస్తే ఆయన ఒక్కడుగా వచ్చాడట. ఎవరా నలుగురు? దేవకి, వసుదేవులు, యశోదానందనులు. ఆ నలుగురు ప్రార్థిస్తే ఒక్కడుగా వచ్చాట, ఒక కృష్ణుడిగా. కానీ రామావతారంలో ఒక్కడే ప్రార్థిస్తే ఆయన నలుగురుగా వచ్చాడు అంటున్నారు. ఎవరొక్క దశరథుడు ప్రార్థించాడట. దశరథుడు కూడా తనకి రాముడే దేవుడే కుమారుడు కావాలి, భగవంతుడే పుత్రుడు కావాలి అనుకోలేదుట. ఎవరో ఒక కుమారుడు ఉంటే చాలు అనుకున్నాడు దశరథుడు. కానీ రామావతారంలో శ్రీరామచంద్రుడు, మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా నేను ఇతనికే పుట్టాలి అని కోరుకున్నట. పితరం రోచయామాస అంటాడు వాల్మీకి. తండ్రిని రామావతారంలో శ్రీ మహావిష్ణువు సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ కృష్ణావతారంలో దేవకి, వసుదేవులు కుమారుడు పుడితే చాలు అనుకున్నారు. కానీ మహావిష్ణువే తనకి కుమారుడుగా పుడతాడని ఊహించలేకపోయారట. కాబట్టి ఆమె ఏమడిగింది? జన్మరం, ఆమె యొక్క జన్మ పుట్టడం అనేటువంటి చాలు, స్వామి పుడితే చాలు అని ప్రార్థించిందిట. కాబట్టి ఈమెకి శ్రీకృష్ణుడు పుట్టినప్పటికీ ఆ తల్లికి పాలు చేపుకు రాలేదుట, స్తన్యం రాలేదుట ఈవిడికి, దేవికి. కానీ ఇక్కడ కృష్ణుడు పుడితే అక్కడ యశోదకి నందగోకులంలో యశోదకి పాలు చేపుకు వచ్చాయిట. ఆ వైభవాన్ని చెబుతారు పూర్వాచార్యులు మనకి. ఒకళ్ళేమో జన్మరసాన్ని, అవతార రసాన్ని అనుభవించారు, ఒకళ్ళేమో లీలారసాన్ని, శ్రీకృష్ణుడితో ఆడి పాడేటటువంటి వైభవాన్ని అనుభవించారు. ఒక ఆమె యశోద. ఒరిత్తి మహనాయ్ పేరందు ఒక ఆమెట. నమ్మాళ్ళవారు అనేటువంటి మహానుభావులు అద్భుతంగా తెలియజేస్తారు ఒక పాటలో వారు. పెరరందవారం వళరందవారం పెరియపారదం కైసైధు అని ఒక తిరువాయిమెడిలో అద్భుతంగా తెలియజేశారు. పెరందవారం వళరందవారం, పుట్టిన విధము పెరిగిన విధముట. భగవద్గీతలో కూడా, ఓ అర్జున, నా జన్మలు నా పుట్టుకలు నాకు తెలుసు కానీ నీకు తెలియవు, కానీ నీ జన్మలు నీ కర్మలు నీ పుట్టుకలు అన్నీ నాకు తెలుసు, అది నీకు తెలియదు. జన్మ కర్మచ మే దివ్యం. కాబట్టి ఈ జన్మలు కర్మలు అన్నీ కూడా నాకు మాత్రమే మే దివ్యం, నాకు మాత్రమే విలక్షణమైనటువంటివి. నీవన్నీ కర్మలతో కూడినటువంటివి, నావన్నీ కూడా అవతారములు. కాబట్టి బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నీకు నాకు కూడా అన్ని జన్మలు ఉన్నాయి, కానీ నీ జన్మలన్నీ నాకు తెలుసు, నా జన్మలు నీకు తెలియవు. నీ కర్మల ఫలాలు అవన్నీ నాకు తెలుసు, నీ కర్మల ఫలాలు నీకు తెలియవు అని స్వామి అవతార రహస్యాన్ని అక్కడ తెలియజేశాడు భగవద్గీతలో. ఆ రకంగా ఓరెత్తి మహనాయ్ పెరందు, ఒకళ్ళకి పిల్లవాడుగా పుట్టాడట. అంతేకాదు ఓరైతే ఒక అద్వితీయురాలట. ఆమె అద్వితీయురాలు, భగవంతుడికే జన్మనిచ్చినటువంటి విలక్షణులారు, అటువంటి అదృష్టవంతురాలు లేదుట. అంతేకాదు ఆ నందగోకులంలో 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి ఎవరికీ లేని అదృష్టం యశోదకి మాత్రమే దక్కింది. అందుకు నువ్వు వరుత్తి ఒక విలక్షణురాలు అంటారు మనకి.
తరిక్కెలా నాహిత్తాంతి వళిత్తు వలర దాగి పెరిగాడట. ఏమి కర్మ, అనంతకోట బ్రహ్మాండ నాయకుడు ఏమిటి, ఒక రాక్షసుడికి రహస్యంగా పెరగటం ఏమిటి అని ఆళ్వార్లు మూర్ఛపోయారు అంటారు మనకి. ఏమి స్వామి నీకు ఈ కర్మ ఏమిటి, ఈ బాధ ఏమిటి, నీకు ఇక్కడ పుట్టడం అవసరమా, ఇక్కడ పుట్టి ఈ రకమైన బాధలు పడటం అవసరమా, నువ్వు రహస్యంగా పెరగటం ఏమిటి అని బాధపడతారు అంటారు. అంతటి వైభవం కలిగినటువంటి ఈ పాసరం తరిక్కిలా నాహితాన్ తేంగునంత కరుతే వయత్తిన్ వంజల్ నెయ్యప్పిన్. ఆ కంసుని యొక్క కంసన్ వయత్తిల్ నెరుప్పు నిప్పుట. ఆనాడు పాండవుల యొక్క భార్య అయినటువంటి ద్రౌపది ఆమె పడినటువంటి ఆ అవమానం, ఆ బాధంతా తీసుకెళ్ళి 100 మంది కౌరవుల యొక్క భార్యల కడుపుల్లో పడేశాట శ్రీకృష్ణ పరమాత్మ. ఆమె ఎలాగైతే గనక చీరలు వలువలు లాగబడి అవమానింపబడిందో అదే రకమైన అవమానాన్ని కౌరవుల భార్యలు కూడా స్వామి ఇచ్చాడట. కాబట్టి ఆ రహస్యాన్ని మనకు అక్కడ తెలియజేస్తారు మనకి. ఆ విధంగా ఆ శ్రీకృష్ణుడు తాను పుట్టడం చేత ఆ కంసుడి కడుపులో నిప్పులా తయారయ్యాడట. వాడు సగం భయంతోనే చనిపోయాట కంసుడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చేయ పెట్టకముందే వాడిని ముట్టుకోకుండానే సగం పోయాట, వాడి ప్రాణాలు సగం పోయాయట. అంతటి విలక్షణమైనటువంటి అవతారం అంటున్నారు. నెరిపెండ నిన్నమాలే ఉన్నయి అరెత్తెత్తు వందం పరైతరిది ఆగలు. మేము ఎందుకు వచ్చాం, నీ దగ్గర ఒక ప్రయోజనం కోసం వచ్చాం. ఏమిటి ప్రయోజనం, నీ అవతార వైభవం కీర్తించటమే ప్రయోజనం తప్ప మాకు వేరే ఏ ప్రయోజనాలు అవసరం లేదు. ఉన్నయ వరచిత్వంతం పరైతర్ధ్యాలు తిరుత్తక్క సెల్వమం సేవగమం యాంపాడి వరుత్తమని తీరింది. కాబట్టి నీతో కలిసి హాయిగా ఆడే పాడేటటువంటి ఈ ఆనందాన్ని, ఈ అదృష్టాన్ని మాకివ్వవా స్వామి అని గోదా తల్లి ఈనాటి పాసరంలో స్వామి యొక్క అవతార వైభవాన్ని, ఆయన యొక్క పుట్టుకలు తెలుసుకుంటే మన యొక్క పుట్టుకలు పోతాయి. ఆయనది అవతారం స్వేచ్ఛ. ఒక జైలులో ఉండే జైలర్ అధికారికి, ఒక జైలులో ఉండే ఖైదీకి ఉండేటటువంటి సంబంధం ఆయనకి మనకి ఉండేటటువంటి సంబంధం. ఆయన స్వేచ్ఛారూపంగా అవతరిస్తాడు, మనం కర్మల వల్ల పుడుతూ ఉంటాం. మనది పుట్టుకలు, ఆయనది అవతారం. కాకపోతే ఇక్కడ గోదాదేవి పుట్టాడు అని చెప్తోంది. ఎందుకని అలా చెప్తే కానీ తెలియదు కనుక మనకి మన జ్ఞానం అక్కడతో ఆగిపోయింది. కృష్ణుడు పుట్టాడు, రాముడు పుట్టాడు అంటే కానీ అర్థం కాదు మనకి. కానీ రాముడు అవతరించాడు, కృష్ణుడు అవతరించాడు అనే చెప్పాలి అంటుంది మనకి శాస్త్రం. కాబట్టి అతి తక్కువ స్థాయిలో జ్ఞాన దశ లేని అజ్ఞాన దశలో ఉండే సామాన్యులకు కూడా తెలియాలి. కాబట్టి గోదాదేవి ఇలా తెలియజేసింది అంటారు. అంతటి వైభవం ఈ పాసురం ఈనాటువంటిది. కాబట్టి స్వామి రాముడు కృష్ణుడుగా అవతరించినప్పటికీ, మనలాగానే కష్టాలు అనుభవించినప్పటికీ అవి మన కోసంగా చూపించినటువంటివి తప్ప అందులో ఆయనకి ఏమాత్రము కూడా ఫలానుభవం కానీ ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కానీ ఉండవు అని మనకి తెలియజేస్తారు. అంతటి వైభవం కలిగినటువంటి ఈ పాసురం అంటున్నారు. కాబట్టి ఈ పాసురం ద్వారా స్వామి యొక్క అవతార రహస్యాన్ని తెలుసుకున్నట్లయితే ఇకపైన జన్మ ఉండదు అని మనకి ఈ పాసుర ఫలాన్ని మనకి తెలియజేశారు. ఇక మనకి నిత్యానుసంధానమైనటువంటి ఈ బ్రహ్మాండ పురాణం. నిన్న మనం దక్షుడు యొక్క విషయంలో అతని యొక్క చరిత్రలో కొన్ని అంశాలను తెలుసుకున్నాం. ఏమిటా అంశాలు అంటే, ఆ దక్షునికి శివుడు శాపాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఆ శివునికి కూడా దక్షుడు ప్రతిశాపాన్ని ఇచ్చాడు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమిచ్చాడు నిన్న మనం చెప్పుకున్నాం. ఓ దక్ష, నీవు ఏ రకంగానైతే కనుక నా యొక్క భార్య నీ యొక్క కుమార్తె అయినటువంటి సతీ ఆవిడ యొక్క మరణానికి కారణమయ్యావు, నీవు ఈ రకంగా రాబోయేటటువంటి మన్వంతరాల్లో కూడా ఒక మనుష్యుడిగా తిరిగి నీవు పుట్టబోతావు. అప్పుడు కూడా నేను నిన్ను యజ్ఞాలు నిర్వహించనీయకుండా నిన్ను నేను అడ్డుకుని నీకు అనేక రకమైన శిక్షలు వేయాల్సి ఉంటుంది అని పరమశివుడు దక్షునికి తెలియజేస్తే, దక్షుడు కూడా దురహంకారుడై దుర్మదాంధుడై ఆ భగవత్ స్వరూపుడైనటువంటి ఆ శివునికి కూడా ప్రతిశాపాన్ని ఇచ్చాడట. ఏమనిచ్చాడట, యజ్ఞాదులలో బ్రాహ్మణులు ఎవరూ కూడా నిన్ను పూజించరు, ఒకవేళ పూజించినట్లయితే వాళ్ళు పవిత్రులు కావాలని నీటిని జలస్పర్శ చేయటం చేత వాళ్ళు పవిత్రులని భావించుకుంటారు. ఇది అదొక శాపమని ఆ రకంగా శాపాన్ని ఇచ్చాడట దక్షుడు కూడా. కాబట్టి ఆ రకంగా ఇద్దరు శాప ప్రతిశాపాలు ఇచ్చుకున్నారట. అప్పుడు శివుడు దక్షిణతో తెలియజేస్తున్నాడు ఏమనంటే కనుక, రాబోయేటటువంటి చాక్షుష మన్వంతరం, ఇది కథ జరిగినటువంటిది స్వయంభువ మన్వంతరం మొట్టమొదటిది. ఆ స్వయంభువ మన్వంతరం తర్వాత 5వ మన్వంతరం
చాక్షుష మన్వంతరం అంటారు. ఆ చాక్షుష మన్వంతరంలో నువ్వు మళ్ళీ పుడతావు, నేను అలాగే ఉంటాను. అప్పుడు నా ద్వారా నీకు కొన్ని రకాలైనటువంటి శిక్షలు ఉంటాయి. అదేవిధంగా వైవస్వత మన్వంతరంలో కూడా నువ్వు మళ్ళీ ఒక సామాన్య రాజుగా పుడతావు. నువ్వు అప్పుడు నీవు చేసేటటువంటి యజ్ఞానికి నేను విఘాతం కలిగిస్తాను, అక్కడ నిన్ను సంహరిస్తాను అని ఆ పరమశివుడు అతనికి శాపాన్ని ఇచ్చాడట. ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు అంటున్నారు. జ్ఞాత్వా గృహపతి దక్ష యజ్ఞానాం ఈశ్వరం ప్రభుం సమస్తేనేహ యజ్ఞేన సో అయజద్దైవతై సహ. మరల ఈ రకంగా పరమశివుడు చేత ఇవ్వబడినటువంటి ఆ శాపం కారణం చేత ఆ దక్షుడు మళ్ళీ దేవతలందరితో సహా కలిసి మరల ఈ చాక్షుష మన్వంతరంలో తిరిగి మరల జన్మించాడు అని చెప్తున్నాడు. సమస్తేనేహ యజ్ఞేన సో అజయద్దైవతై సహ అథ దేవి సతీయాతు ప్రాప్తే వైవస్వతేందరే. ఆ తర్వాత ఈ ఎవరైతే కనుక దక్షుని యొక్క కుమార్తె ఉన్నదో సతీదేవి, ఆమె తన యొక్క శరీరాన్ని దహనం చేసుకున్న తరువాత ఆమె తిరిగి వైవస్వత మన్వంతరంలో మళ్ళీ ఆమె మేనా అదేవిధంగా హిమవత్ పర్వతరాజుకి కుమార్తెగా ఉమాదేవి అనేటువంటి పేరుతో అవతరించింది అంటున్నారు. అధదేవి సతీయాతు ప్రాప్తే వైవస్వతే అంతరే. వైవస్వత మన్వంతరంలో ఆ సతీదేవి మరలా అవతరించినది. మేనాయాంత ఉమాం దేవి జనయామాస శైలరాట్. శైలరాట్ అంటే కనుక పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు. ఈ హిమవంతునికి మేనాదేవికి కుమార్తెగా ఉమా అనేటటువంటి పేరుతో ఆ సతీదేవి అవతరించినది. యాతు దేవి సతీ పూర్వమాసీత్ పశ్చాత్ ఉమా అభవతు. ఎవరైతే కనుక ఆవిడ సతీ అని చెప్పబడిందో పూర్వజన్మలో, ఆ తర్వాత జన్మలో ఈమె ఉమా అనేటువంటి రూపంగా అవతరించింది. సదా పత్ని భవస్యైష నతయా ముచ్యతే భవ. ఆమె ఎల్లప్పుడూ కూడా పరమశివుని మాత్రమే మనసులో తలుచుకుంటూ ఉండేటటువంటి పవిత్రాత్మురాలు అని మనకి తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే ఆ ఉమాదేవి తాను పుట్టినప్పటి నుంచి కూడా ఆ పరమేశ్వరిని నిత్యం మనసులో తలుచుకుంటూ ఆ స్వామిని ఆరాధించుకుంటూ ఉండేది. ఆ విషయాన్ని ఇంకా విపులంగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నారు. మరీచం కశ్యపం దేవి యథా అదితి అనువ్రత యథా నారాయణం శ్రీశ్చ మగవంతం శచీ యథా విష్ణు కీర్తి ఉషా సూర్యం వశిష్టం చ అరుంధతి. అద్భుతమైనటువంటి ఇక్కడ పోలిక తెలియజేస్తున్నారు. ఆ ఉమా అనేటువంటి ఆవిడ ఆ పరమశివుని ఎలా నిత్యం స్మరించేది, ఆయనని మనసులోనే తన యొక్క పతిగా భర్తగా ఎలా భావించుకున్నది అంటే కొన్ని బలమైన ఉదాహరణలతో తెలియజేస్తున్నారు అన్నారు. మరీచం కశ్యపం దేవి యథా అదితి అనువ్రత. ఆ మరీచ మహర్షి యొక్క కుమారుడైనటువంటి కశ్యపుడు, ఆ కశ్యపుని యొక్క భార్య అయినటువంటి అదితి. ఈ అదితి అనేటువంటి ఆమె నిరంతరం కూడా ఆ కశ్యపుని యొక్క భార్యగా ఆయనకు నిత్య కైంకర్యం సేవ చేసుకుంటూ ఉండేటట్టు అనువ్రత. ఆయనను నిత్యం అనుసరించి సేవలు చేసుకుంటుట. కాబట్టి పాతివ్రత్యం అంటే ఏంటి? పతిని నిరంతరం సేవ చేసుకోవటమే పాతివ్రత్యము. ఆయనకి సకల అవస్థలలో కూడా సర్వావస్థలలో సర్వకాలాలలో చేసుకునేటటువంటి నిరంతర సేవ, ఇదే పాతివ్రత్యం అంటారు. అలా ఆ కశ్యపునికి అదితి సేవ చేసుకుంది అంటున్నారు. అదేవిధంగా యథా నారాయణం శ్రీశ్చ, శ్రీదేవి ఆ శ్రీమన్నారాయణుని విడిచి ఎలాగైతే ఉండదో, అదేవిధంగా మఘవంతం శచీ యథ, మఘవంతుడని కనుక పర్జన్యాధిష్టాన దేవత అయినటువంటి ఆ ఇంద్రుడుట. కాబట్టి ఆ ఇంద్రుడిని శచీదేవి నిత్యం ఆరాధించుకున్నట్లుగా అంటున్నారు. విష్ణుం కీర్తి, ఆ మహావిష్ణువుని కీర్తి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మి నిత్యం సేవించుకుంటూ ఆయనకు నిత్యానపాయిగా ఎలాగైతే ఉన్నదో అలా ఉమా పార్వతి, ఆ ఉమా అనేటటువంటి ఆమె పరమేశ్వరుని ఆ పరమశివుని ఆ విధంగా ఆరాధించుకుంటుంది అంటున్నారు. అదేవిధంగా ఉషా సూర్యం, ఆ సూర్య భగవానుని యొక్క భార్య పేరు ఉషా. ఆ ఉషా అనేటువంటి ఆమె
ఆ సూర్య భగవానుని ఎలాగైతే ఆరాధిస్తుందో ఆ విధంగా వశిష్ఠంచ అరుంధతి. అదేవిధంగా వశిష్ఠ మహర్షిని ఆయన యొక్క భార్య అయినటువంటి అరుంధతీ దేవి. ఈ విధంగా నైతాస్తు విజహత్యేతాన్ భర్తృన్ దేవ్యా కదాచన ఆవర్తమాన కల్పేషు జాయంతే తై పునఃసహ. ఇక్కడ అద్భుతమైనటువంటి పోలిక తెలియజేస్తున్నారు. ఈ వీళ్ళందరూ కూడా ముందు చెప్పబడినటువంటి లక్ష్మీనారాయణులు, శ్రీ విష్ణువు, అదేవిధంగా అదితి కశ్యపులు, అదేవిధంగా సూర్యుడు ఉష, అరుంధతి వశిష్ఠులు, వీళ్ళందరూ కూడా ఇంతకుముందు మన్వంతరంలో ఉన్నాను, తర్వాత మన్వంతరాల్లో కూడా ఎలాగైతే అనువర్తమయ్యారో అదేవిధంగా స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి ఆ సతీదేవి, ఆ పరమేశ్వరుడు, మరలా వైవస్వత మన్వంతరంలో కూడా ఉమా అనేటువంటి పేరుతోనూ పరమశివుడు కూడా వారిద్దరూ కూడా అదే అన్వంతరంలో నుంచి ఇంకొక అన్వంతరంలో కూడా అలాగే కలిసి ఉన్నారు అనేటటువంటి ఒక విషయాన్ని మనకి తెలియజేశారు. ఏవం ప్రాచేతసో దక్షే జజ్ఞేవే చక్షుషోంతరే దశభ్యస్తు ప్రాచేతేభ్యో మరీషాయాం పునః నృపః. అదేవిధంగా దక్షుడు కూడా ప్రాచేతసులకు దక్షుడు కూడా అవతరించాట. ఈ మారిష ప్రాచేతసులు అనేటటువంటి వారికి ఈ దక్షుడు మరల చాక్షుష మన్వంతరంలో మళ్ళీ అదే దక్షుడు అనే పేరుతో అలాగే పుట్టాడు అంటున్నారు మనకి. జాతే జజ్ఞే తదభిశాపేన ద్వితీయ ఇది నశ్రుతం. ఏ రకంగానైతే కనుక పరమశివుని యొక్క శాపం చేత మళ్ళీ పుడతావు అని అనిపించుకున్నాడో ఆ రకంగా చాక్షుష మన్వంతరంలో తిరిగి మళ్ళీ పుట్టాడట ఆ దక్షుడు అంటున్నారు. ఇక్కడ ఈ కల్పం పరివర్తనం చెందినప్పుడల్లా కూడా అనేక రకమైనటువంటి జీవులు మనకు పుడుతూనే ఉంటాయి. ఒక మన్వంతరం, ఒక కల్పంలో 14 మన్వంతరాలు జరుగుతాయి ఒక కల్పం. ఈ కల్పంలో అనేక మన్వంతరాల్లో కొన్ని ప్రాణులు యథాతథంగా పుడుతూ ఉంటాయి, కొన్ని ప్రాణులు కొంచెం మార్పుతో పుడుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది పుట్టుక, కానీ పుట్టడం అనేటువంటిది మాత్రం అన్నిట్లో కూడా సమానంగా ఉంటుంది, కామన్గా ఉంటుంది అంటున్నారు. అంటే కల్పములు పరివర్తనం చెందినా, మన్వంతరములు మారినా, యుగములు మహాయుగములు మారినా కొంతమంది ప్రాణులు, కొన్ని జీవులు, అదేవిధంగా దేవతాగణాలు, అదేవిధంగా కొన్ని రాక్షస గణాలు, అవి వాటిల్లో మార్పు ఉండవట. అవే పేర్లతో అలాగే పుడుతూ ఉంటారట వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఈ కారణం చేత దక్షుడు కూడా రెండవసారి మళ్ళీ అదే పేరుతో పుట్టాడు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారట. అంతేకాదు మరొక ఉదాహరణ కూడా తెలియజేస్తున్నారు. వైవస్వత మన్వంతరంలో కూడా త్రేతాయుగంలో, స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి త్రేతాయుగం మనం ఇక్కడ గ్రహించాల్సింది, ప్రతి మన్వంతరంలో కూడా 71 సార్లు ఈ 4 యుగాలు రిపీట్ అవుతూ ఉంటాయి, ఆవృత్తి అవుతూ ఉంటాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవి ప్రతి అన్వంతరంలోనూ జరుగుతూనే ఉంటాయి. అట్లా జరుగుతూ ఇప్పుడు 71 సార్లు జరగాలి. అట్లా 71 సార్లు ఈ 4 యుగాలు కలిపినటువంటి చక్రం 71 సార్లు రిపీట్ అయితే అది ఒక కల్పం అవుతుంది. అది ఈ కల్పంలో 14 మనువుల కాలం వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం అధ్యాయాల్లో మన్వంతరం అంటే ఏంటి, మనువు కాలం ఎంతమంది మనువులు ఉన్నారు, ఒక్కొక్క మనువు కాలంలో ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉన్నాయో అన్నీ మనం చక్కగా స్మరించుకున్నాం. ఆ రకంగా ఈ కల్పంలో 4 యుగాల యొక్క సైకిల్, ఆ చక్రం, చాతుర్యుగ చక్రం అనేటటువంటిది అనువర్తమవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు? 71 సార్లు రిపీట్ అవుతుంది. అందులో ఇప్పుడు మనం 28వ కలియుగంలో ఉన్నాం. 28వ కలియుగం అంటే 71 సార్లు తిరగాల్సినటువంటి ఆ సైకిల్, ఆ చక్రం, కాలచక్రంలో 28వ కలియుగంలో 28వ ఆ చక్రంలో మనం ఉన్నాం. ఇప్పుడు చెప్పేటటువంటి దక్షుడు గురించి చెప్పినటువంటిది చాక్షుష మన్వంతరంలో, అంటే మొదటి కల్పంలో ఉన్నటువంటి చాక్షుష మన్వంతరం, 5వ మన్వంతర కాలంలో ఉన్నటువంటి దక్షుడు అవతరించాడు. అక్కడి నుంచి 5, 6, 7, 7వ మన్వంతరంలో అంటే మొదటి కల్పంలో
7వ మన్వంతరంలో దక్షుడు మళ్ళీ పుట్టాడు. ఆ 7వ మన్వంతరమే వైవస్వత మన్వంతరము. కాబట్టి ఇప్పుడు మనకి 28వ కలియుగం అంటే 7వ మన్వంతరం. ఈ వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్పే చోట వైవస్వత మన్వంతరే అనే దాని ముందు సప్తమే అంటారు. ఆ తర్వాత కలియుగే అని చెప్పే ముందు అష్టావింశతి శతతమే, అష్టావింశతి తమే 28వ కలియుగం అని చెప్తుంటారు. ఎక్కడన్నా దేవాలయాల్లో ఉత్సవాల్లో ఎక్కడన్నా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి వింటే మనకి వాళ్ళు సంకల్పం అని చెప్తారు, మహాసంకల్పం అని. ఆ సంకల్పం చెప్పేటప్పుడు ఇవన్నీ వస్తాయి. మనం ఎక్కడ ఉన్నామో, ఏ దేశంలో ఉన్నామో, ఏ ద్వీపంలో ఉన్నామో, ఏ సముద్రం దగ్గర ఉన్నామో అవన్నీ తెలియజేస్తారు. ఇవన్నీ ఒక మొదటి కల్పకాలంలోనే జరిగే విషయాలు ఇవన్నీ అంటున్నారు. ఈ మొదటి కల్పం కూడా బ్రహ్మగారికి పగలు, ఆ పగటి సమయం జరుగుతోంది బ్రహ్మగారికి. ఆ సమయంలో ఈ వైవస్వత మన్వంతరంలో భృగ్వాది మహర్షులందరూ కూడా అలాగే ఆ సెట్ 7 మంది అలాగే మిగతా మన్వంతరాల్లో కూడా మారుతుంటారు. వీళ్ళే ఇదే పేర్లతో మళ్ళీ వేరే మన్వంతరాల్లో కూడా అవతరిస్తూనే ఉంటారు. కొన్ని సెట్స్, కొన్ని గ్రూపులు అలాగే బ్రహ్మగారు సృష్టింపజేస్తారు. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము. కాబట్టి ఈ పరమశివుని యొక్క యజ్ఞంలో వైవస్వత మన్వంతరంలో మహాశివుని చేత ఒక మహాయజ్ఞం నిర్వహింపబడిందిట. విలక్షణమైనటువంటి సప్త ఋషుల యొక్క మార్గదర్శకత్వంలో. అందులో ఆ యజ్ఞంలో వీళ్ళందరూ కూడా తమ శీర్షములను, తమ యొక్క ఉన్నత గౌరవాలను పొందారు అని, వాళ్ళ స్థానాలను, సప్త ఋషిత్వాన్ని వాళ్ళందరూ కూడా పొందారు అని మనకెక్కడ తెలియజేస్తున్నారన్నాడు. ఆ తర్వాత భృగ్వాదయశ్చ ఏ సప్త జజ్ఞిరే చ మహర్షయః. ఇదిగో అదే విషయం మళ్ళీ ఇక్కడ మనకి తెలియజేశారన్న. ఆద్యే త్రేతాయుగే పూర్వం మనోహో వైవస్వతస్య చ. ఆద్యే త్రేతాయుగే, మొదటి స్వయంభువ మన్వంతరంలో మొదటి త్రేతాయుగంలో ఎవరైతే అవతరించారో వాళ్ళే 7వ వైవస్వత మన్వంతరంలో అందులో 7వ త్రేతాయుగం. 7వది కాబట్టి 7వ త్రేతాయుగం అవుతుంది. మొదటి స్వయంభువం మొదటి కాబట్టి మొదటి త్రేతాయుగం అవుతుంది. అట్లా ఇక్కడ ఈ త్రేతాయుగంలో వీళ్ళందరూ అవతరించారు. దేవస్య మహతో యజ్ఞే వారుణేం బిభ్రతస్తనం ఇత్యేషు అనుషయో హి ఆసీత్తయో జాత్యంతనురాగః. ఆ రకంగా వాళ్ళు ఎలా పుట్టారు ఏంటనేటువంటి విషయాన్ని మనం ఈ శ్లోక రూపంగా ముందుగానే తెలుసుకొని ఉన్నాం. ఆ తర్వాత విషయాన్ని మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు. ప్రజాపతేశ్చ దక్షస్య త్ర్యంబకస్య చ ధీమతః జాత్యంతరరాగస్యాపి భవితస్య శుభాశుభైః జాత్యంతరగతస్య వైరిణో భగవతస్య హి. ఆ భగవత్ స్వరూపుడైనటువంటి ఆ పరమశివునికి, ఆ దక్షుడికి, త్ర్యంబకుడు అని పిలువబడేటటువంటి ఆ పరమశివునికి దక్షునికి మధ్య ఉన్నటువంటి ఆ వైరం కూడా ఆ కాలం నుంచి ఈ కాలానికి అలాగే కొనసాగిందిట. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ వైరం, శత్రుత్వం, అదే శత్రుత్వంతో మళ్ళీ ఈ శత్రుత్వం కూడా ఇలాగే కంటిన్యూ అయింది అంటున్నారు. ఖ్యాతించ ముంచేత జంతు తన్న కార్యం విపశ్చిత ఇత్యేషాం సమనుక్రాంతాం కథాం పాప ప్రమోచని. ఈ విధంగా మనం ముందు చెప్పబడినటువంటి విధంగా ఆ ప్రజాపతి అయినటువంటి దక్షునికి, ఆ భగవత్ స్వరూపుడైనటువంటి పరమశివునికి ఉన్నటువంటి పూర్వజన్మ వైరం కారణంగా ఎవరైతే కనుక ఆ యుగంలో స్వయంభవ మన్వంతరంలో చాక్షుష యుగంలో ఉన్నటువంటి భృగ్వారి సప్త ఋషులు మళ్ళీ ఇక్కడ అవతరించారు అదే సమయానికి అంటున్నారు. అంతేకాదుట ఈ శుభాశుభ ఫలములచే కూడినటువంటి ఈ తమో రజోగుణములతో కూడినటువంటి ఈ వైవస్వత మన్వంతరంలో మరల వాళ్ళు వారి కార్యములను మొదలుపెట్టారు అంటున్నారు. అంతేకాదుట ఎప్పుడైతే తమోగుణ రజోగుణములు అనేటువంటి ఆవహించాయో అప్పుడు సరిగా ఆలోచించేటటువంటి జ్ఞానం, సరైన నిర్ణయం తీసుకునేటటువంటి జ్ఞానం, మంచి చెడుల విచక్షణ జ్ఞానం ఇవన్నీ కూడా తగ్గిపోతాయిటండి. బుద్ధి మందగిస్తుంది, మాటల్లో చెడు ప్రవర్తన పెరుగుతుంది, చేతలలో చెడు ప్రవర్తన పెరుగుతుంది, ఆలోచించే ఆలోచన
చెడు మార్గంలోకి ప్రయాణం చేస్తుందిట. కాబట్టి తత్సంబంధంగా ఆ సుఖదుఖాలు అనేటటువంటివి కూడా ఆ యుగాలతో పాటు ఆ కాలంతో పాటు అవన్నీ కూడా అనువర్తనం చెందుతాయి అంటున్నారు మనకి. కాబట్టి ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి ఏవైనా సుఖదుఖాలు ఉన్నాయి అంటే అవి పూర్వజన్మలో మనం చేసుకున్నవే, అంతేగాని ఈ జన్మలో చేసుకున్నవి కాదు. ఎప్పుడో పంట వేస్తే ఇప్పుడు ఆ బియ్యాన్ని తింటున్నాం, అంతేగాని పంట వేసిన వెంటనే మనం ఆ బియ్యాన్ని తినలేం. కొంతకాలం గడిచినట్లుగా అనేక వేల జన్మలలో చేసే పుణ్యపాపాలు ఈ జన్మలో అనుభవిస్తున్నాం. ఇప్పుడు కనుక పుణ్యం చేసుకోనట్లయితే పుణ్యాన్ని అనుభవించలేం, పాపం చేసుకుంటే పాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చేసేది తర్వాత కాలానికి అనువర్తనం అవుతుంది అనేటటువంటి ఇందుకు ఈ దక్షుని యొక్క చరిత్రే ప్రధానమైనటువంటి నిదర్శనం అని మనకి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత త్రేతాయుగ ముఖే పూర్వం మాసాన్ సమ్యక్ అనుభవంతరే దేవాః యామ ఇతి ఖ్యాతాః పూర్వం ఏ యజుసూనవః. సరే, అక్కడ స్వయంభువ మనం కాలం గడిచింది, ఆ తర్వాత చాక్షుష మనవు కాలం గడిచింది, ఆ తర్వాత వైవస్వత మనవు కాలం వచ్చిందన్నమాట. ఆ వైవస్వత కాలంలో ముందుగా ప్రధానంగా ఆ చతుర్ముఖ బ్రహ్మం ద్వారా 3 రకాలైనటువంటి వాళ్ళు సృష్టించబడ్డారట. వాళ్ళే దేవతాహ, యామాహ, అదేవిధంగా యజుస్సూనవః అనేటటువంటి 3 రకాల వాళ్ళు అవతరించారట. ప్రజితాహ బ్రహ్మణ పుత్రాహ అజత్వాదజ్ఞతస్తుతే పుత్రాహ స్వయంభువస్యైతే శుక్రాహ నామతు మానసాః తేషాం యతో గణాహ్యేతే దేవానాం తు త్రయస్మృతాః ఛందజాస్తు త్రయస్త్రింశతు సర్గే స్వయంభువస్యతు. ఈ స్వయంభువ మన్వంతరంలో వీళ్ళందరూ పితృవంశ రూపంలో ఎలాగైతే గనక అవతరించారో అదేవిధంగా దేవతా రూపంలో కూడా మరికొంతమంది సృష్టింపబడ్డారు అంటున్నారు. కాబట్టి పూర్వం త్రేతాయుగ ఆరంభంలో స్వయంభువ మనవు కాలంలో యాములు అనేటటువంటి పేరుతో వీళ్ళందరికీ ప్రసిద్ధి ఉన్నది అంటున్నారు. ఆ తర్వాత వైవస్వత మన్వంతరంలోకి వచ్చేసరికి వీళ్ళందరినీ కూడా యజ్ఞపుత్రులు అనేటటువంటి పేరుతో పిలుస్తారు వీళ్ళందరినీ అంటున్నారు. వాళ్ళు సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు, జగత్తులో విశేషమైనటువంటి కీర్తి కలిగినటువంటి వాళ్ళు, బ్రహ్మమానస పుత్రులు వాళ్ళంతా. ఇది ప్రధానమైనటువంటి విషయం అంటున్నారు. వారంతా కూడా ఇంకా అజులు అనేటటువంటి అజులు అనేటటువంటి వాళ్ళు అంటే పుట్టుక లేని వాళ్ళు అని అర్థం. వాళ్ళందరికీ అజాహ అనేటటువంటి పేర్లు. వాళ్ళందరినీ అంతేకాదు వాళ్ళకి అజితాహ అనేటటువంటి పేరు. ఎవరు కూడా వాళ్ళని జయించలేరుట. అంటే అజేయ పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు అజితాహ, అజాహ, పుట్టుక లేనటువంటి వాళ్ళు అని కీర్తింపబడుతున్నారు అంటున్నారు. కాబట్టి ఆ సమస్త దేవతలంతా కూడా ప్రధానంగా మూడు విభాగాలుగా విభజింపబడ్డారట. మొదటి వాళ్ళు యామాహ, యాములు, తర్వాత అజితాహ, అజితులు, ఆ తర్వాత మూడవ వాళ్ళు శక్తయ, శక్తులు అని 3 రకాలుగా పిలువబడతారు. ఈ 3 రకాల వాళ్ళని ప్రధానంగా అందులో ఎన్నో వేల మంది ఉన్నప్పటికీ కూడా ఒక 12 మంది మాత్రమే ప్రధానంగా మనకి ఇక్కడ పురాణంలో తెలియజేస్తున్నారు అంటున్నారు. వాళ్ళ పేర్లు ఏమిటో మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. యదుః యయాతి దేవౌ ద్వౌ వివిధి సమ్రాతో మతిః విభాసశ్చ క్రతుశ్చైవ ప్రయాతి విశ్రుతో ద్యుతిః వాయవ్యః సంయమశ్చైవ యమాః ద్వాదశ కీర్తితాః. ఈ యమ అనేటటువంటి పేరుతో ఉన్నట్టు వీళ్ళందరినీ కూడా చక్కగా తెలియజేస్తున్నారు. అసమశ్చ ఉగ్రదృష్టిశ్చ సునయో అశుచివ్రతాః కేవలో విశ్వరూపాశ్చ సుదక్షో మధుపాస్తథా తురీయం ఇంద్రయుక్తైవ యుక్తో గావ్రజితస్తుతే. ఈ రకంగా వాళ్ళు ఉన్నారట. వాళ్ళ పేర్లు ఏమిటి? యదుహు, యదుడు, యదువు అనేటటువంటి ఆయన, యయాతి అని వీళ్ళిద్దరూ కూడా దేవతాగణంలో ముందుగా చెప్పబడుతున్నారట. ఈ యదువు, యయాతి, యదు కులము, యయాతి కులము అని 2 రకాలుగా ఉన్నారు.
వీళ్ళు దేవతల్లో ప్రధాన వర్గాలు అంటున్నారట. ఇక అజితులు అనేటువంటి వాళ్ళు కూడా 12 మంది ఉన్నారట. వాళ్ళందరూ కూడా అది అసమః ఉగ్రదృష్టిశ్చ సునయః శుచివ్రతః కేవలః విశ్వరూపీ చ సుదక్షశ్చ మధువ్రతః తురీయో ఇంద్రయుక్తైవ యుక్తః గావ్రవజిస్తథా. వీళ్ళు ఒక 12 మంది ఉన్నారు. వీళ్ళు అసముడు, ఉగ్రదృష్టి, సునయుడు, శుచిశ్రవుడు, కేవలుడు, విశ్వరూపుడు, సుదక్షుడు, మధువు, తురేయుడు, ఇంద్రయక్కు, యుక్తుడు, అదేవిధంగా గావ్రజితు. వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా దేవతాగణాల్లో ప్రధానమైనటువంటి పేర్లు. ఈ దేవతాగణాలన్నీ కూడా వైవస్వత మన్వంతరంలో మళ్ళీ తిరిగి ఉద్భవించాయి. వీళ్ళే చాక్షుష మన్వంతరంలో ఉన్నారు, వీళ్ళే స్వయంభవ మన్వంతరంలో ఉన్నారు, వీళ్ళే వైవస్వత మన్వంతరంలో ఉంటారు. కాకపోతే పేర్లు మారతాయి. అవే రూపాలతో అవే లోకాలలో వీళ్ళంతా కూడా సృష్టించబడతారట బ్రహ్మచేత అంటారు. అంతేకాదు ఈ శక్తులు అనేటువంటి వాళ్ళు కూడా 12 రకాల వాళ్ళు ఉన్నారు అంటున్నారు. జనిమా విశ్వదేవాచ జవిష్ఠో మితవానపి జరో విభు విభవావశ్చ సరషీకో అధ దుర్నిరః అధ దుర్దిరః శృతి గుణినః అధ బృహత్చక్రాః ద్వాదశ ఇతి తే ప్రకీర్తితాః. వీళ్ళు కూడా 12 మంది ఉన్నారట. జనిమంతుడు, విశ్వదేవుడు, జనిష్ఠుడు, మితనందుడు, జరుడు, విభుడు, రుచేకుడు, దుర్దిహుడు, శృతి, గృణాసుడు, బృహత్తు. వీళ్ళందరూ కూడా శక్తి అనేటటువంటి దేవతాగణాలలో ఉండేటటువంటి ప్రధాన దేవతలట. వీళ్ళందరూ కూడా మనకుంటారు కదండి, మనుష్యుల్లో బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మళ్ళీ అందరూ బ్రాహ్మణుల్లో బోళ్ళు వర్ణాల వాళ్ళు, మళ్ళీ బోళ్ళు తెగలున్నాయి, ఎంతోమంది తెగలు. మళ్ళీ వైశ్యుల్లో కొన్ని తెగలు, క్షత్రియుల్లో ఎన్నో తెగలు, శూద్రులలో ఎన్నో తెగలు. మనకి లేవు ఎన్నెన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్నెన్ని మతాలు, ఎన్నెన్ని కులాలు, ఎన్నెన్ని మళ్ళీ లోపల ఎన్నెన్ని రకాలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీస్ మనకి ఎలా ఉన్నాయో అలాగే దేవతాగణాల్లో ఈ పేర్లు కూడా. అంతే తప్ప మనమేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా దీప్తిమంతాహ, వీళ్ళందరూ దీప్తిమంతాహ గుణాహ్యేతే వీర్యవంతో మహాబలాహ. వీళ్ళందరూ వాళ్ళ యొక్క తేజస్సు వల్ల గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క పరాక్రమం చేత గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క అనుష్ఠాన బలం చేత గొప్పవాళ్ళు, వాళ్ళ యొక్క చరిత్ర చేత గొప్పవాళ్ళు. వీళ్ళంతా కూడా వీళ్ళ యొక్క నామస్మరణతోనే ఎంతో పుణ్యం లభిస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. తేషామింద్ర తథాహి ఆసన్ ప్రథమో విశ్వభుక్ ప్రభు. ఈ గణాలు, ఈ విభాగాలు వాళ్ళందరికీ అధిపతి ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుడు సమస్త దేవతాగణాలకి అధిపతి ఇంద్రుడు. కాబట్టి ఆ ఇంద్రుడు ప్రధానమైనటువంటి దేవత వీళ్ళందరికీ అని మనకి తెలియజేస్తున్నారు. అంతేకాదు తేషాం ఇంద్ర తథాసీదు అసురాయే తదా తేషామాసన్ దాయాది బాంధవా. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే ఇంద్రుడు దేవతాగణాలు చెప్పామో వీళ్లతో పాటుగా వీళ్ళ యొక్క సోదరులు సంతానం రాక్షసులు, అసురులు, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి అంటున్నారు. కాబట్టి సుపర్ణ యక్షగంధర్వాచ పిశాచ ఉరగ యక్షరక్షసా. పిశాచులు, పన్నగులు, ఉర్రగులు, యక్షులు, రాక్షసులు, అసురులు అనేటటువంటి పేరుతో మరికొన్ని గణాలు ఉన్నాయట. వీళ్ళందరూ ఎవరంటున్నారు అంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారని, దితి అదితి అనేటటువంటి 2 భార్యలు ఉన్నారు. అందులో ఈ దితి అనేటువంటి ఆమె దైత్యులకు తల్లి. ఆమె రజోతమో గుణాలతో ఉండేటటువంటి ఒకానొక స్త్రీ. అయితే తాను కశ్యపుడిని సంగమించడం కోసం అసుర సంధ్యలో అతనిని ప్రేరేపించడం చేత ఆయనకు వద్దన్నా సరే ఈమె వినకుండా ఆయనతో సంగమించడం చేత పుట్టినటువంటి వాళ్ళే ఈ యక్షులు, రాక్షసులు, పిశాచాదులు మొదలైనటువంటి అసురగణాలన్నీ కూడా. కానీ అదితి అనేటువంటి ఆమె అలా కాకుండా భర్తను భగవానుని వలె తాను సేవించుకుంటూ, భర్తకి నిత్యం సేవ చేసుకుంటూ,
ధర్మపరాయణురాలై అహింస, సత్యము, దయ అనేటటువంటి లక్షణాలతో సత్వగుణంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహానుభావురాలు అదితి. ఆమె ఆ కశ్యప ప్రజాపతి యొక్క అంగీకారంతో ఒక శుభ సమయంలో సంగమించడం చేత ఉత్పన్నమైనటువంటి వాళ్ళే ఈ దేవతాగణాలన్నీ. అందుకనే వాళ్ళందరూ కూడా సత్వ సంపన్నులు. భగవానుడైనటువంటి విష్ణువుకి దేవతాగణాల యందు ఎందుకు ఎక్కువ మక్కువ అంటే వాళ్ళందరూ సత్వ ధర్మ పరాయణులు. కానీ రాక్షసులు తమ యొక్క తల్లి వలె వాళ్ళు కూడా చెడు ప్రవృత్తి కలిగి లోకకంటకులుగా పెరిగేవాళ్ళు. అందుకని వాళ్ళకి నాశనం ఉన్నది, దేవతలకి నాశనం లేదు అనేటటువంటి రహస్యాన్ని మనకి స్వయంభువ మన్వంతర కాలంలో ఉండేటటువంటి ఒక కథ ద్వారా మనకి తెలియజేశారు అన్నారు. వీళ్ళందరూ బలవంతులు, శక్తిమంతులు అయినప్పటికీ, మహాపరాక్రములైనప్పటికీ దితి సంతానానికి బుద్ధి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు. అదేవిధంగా వాళ్ళు మూర్ఖులు, మూఢంగా ప్రవర్తిస్తారట ఆ రాక్షస గణాలన్నీ కూడా. వీళ్ళిద్దరూ కూడా దాయాదుల వలె ఉండేవాళ్ళు. అంటే అన్నల తమ్ముల బిడ్డ, వీళ్ళందరూ కూడా అన్నల తమ్ములుగా పెరిగేవాళ్ళు, అన్నల తమ్ముల బిడ్డలుగా. కాబట్టి ఈ రకంగా దేవతలందరూ కూడా ఎప్పుడు ధర్మ మార్గంలో ఉండటం చేత వాళ్ళని మహావిష్ణువు రక్షిస్తూ ఉండేవాడు. ఆ దేవతాగణాల్లో ఉండేటువంటి పితృదేవతల కారణంగా కూడా ఈ దేవతలకి ఎంతో విశేషమైనటువంటి వాళ్ళకి ఆహుతులు కూడా సమర్పింపబడుతూ ఉంటాయి అని మనకి తెలియజేస్తున్నారు. వారందరూ కూడా ప్రభావశాలులు, జ్ఞాన సంపన్నులు. అంటే రాక్షసులకి, దేవతలకి అందరికీ కూడా సమానమైన పరాక్రమం, సమానమైనటువంటి శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా బుద్ధి జ్ఞానములు అనేటటువంటి విషయంలో దేవతలకి, రాక్షసులకి భేదం ఉన్నది. అదొక్కటే వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి తేడా అంటున్నారు. కాబట్టి ఇక్కడ రాక్షసుల యొక్క ప్రసంగం మనకి లేనప్పటికీ ఇక్కడ దేవతా ప్రసంగం చేత రాక్షస ప్రసంగం అని చేసుకోవాలి అని మనకి పురాణంలో తెలియజేస్తున్నారు. స్వయంభువే విసర్గస్తు విజ్ఞేయ సాంప్రతేన సహా. ఈ స్వయంభువ మన్వంతరంలో ఉన్నటువంటి దేవతాగణాలను మనం వైవస్వత మన్వంతరంలో కూడా చెప్పుకోవటం చేత ఇక్కడ రాక్షస ప్రస్తావన కూడా సాంప్రతం, సంప్రతి ఇప్పుడు మనం స్పృశించుకోవాల్సి వచ్చింది. అయితే ఈ దేవతలు, రాక్షసులు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ దక్షునికే ఎక్కువ శిక్ష ఎందుకు పడింది అనేటువంటి విషయాన్ని మనకి ముందు తెలియబోతారు. దాన్ని మనం మరలా స్మరించుకుంటాం. ఈనాడు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి స్తోత్రాలలో ఒకటైనటువంటిది ఈ త్రైలోక్య విజయ కవచ స్తోత్రం. ఈ త్రైలోక్య విజయ కవచ స్తోత్రం మనం కొన్ని విషయాలను స్మరించుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలను స్మరించుకుందాం. అథా శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం పరిపూర్ణమనః కృష్ణ ప్రాచ్యాం మాం సర్వదావతు స్వయం గోలోకనాథో మాగ్నేయాం దిశి రక్షతు పూర్ణ బ్రహ్మస్వరూపశ్చ దక్షిణే మాం సదా అవతు నైరుత్యాం పాతు మాం కృష్ణ పశ్చిమే పాతు మాం హరిః గోవిందః పాతు వాయవ్యాం ఉత్తరే రసికేశ్వరః ఈశాన్యే మే సదా పాతు బృందావన విహారకృత్ బృందా ప్రాణేశ్వరస్య స్వత్ పాతు మాం ఊర్ధ్వదేశతః సదైవ మామధః పాతు బలిధ్వంసి మహాబలః జలే స్థలే చాంతరిక్షే నృసింహః పాతు మాం సదా స్వప్నే జాగరణే చైవ పాతు మాధవ స్వయం
పాతు మాం మాధవ స్వయం సర్వాంతరాత్మా నిర్లిప్తః సర్వాంతరాత్మ నిర్లిప్త్యః పాతు మాం సర్వతో విభుః పాతు మాం సర్వతో విభుః ఇతి తే గతితం భూప ఇతి తే కథితం భూప సర్వాఘౌఘ వినాశనం సర్వాఘౌ వినాశనం త్రైలోక్య విజయన్నామ త్రైలోక్య విజయం నామ కవచం మే పరమేశతు కవచం పరమేషితుః మయా శృతం శివముఖాత్ మయా సుతం శివముఖాత్ ప్రవక్తవ్యం న కస్యచిత్. ప్రవక్తం సవకచ్చతు. ఇక్కడ ఈ స్తోత్రంలో మన యొక్క కేవలం అవయవాలను మాత్రమే కాకుండా మన శరీరాన్నే కాకుండా మనకి ఉత్తరం వైపు, మనకి దక్షిణ దిక్కులో, మనకి ముందు వైపు, మనకి వెనుక వైపు ఏ రకమైనటువంటి ఎటువంటి శత్రు బాధ, ఏ రకమైనటువంటి పీడ లేకుండా కాపాడాలి అని ఉత్తరము అన్ని దిక్కులలో, మనకి అన్ని దిక్కుల యందు అష్టదిక్కులలో కూడా ఆ కృష్ణనామాలను స్మరించుకోవాలి అని అంటున్నారు. మనకి గురుమభ్యర్చ్య విధివత్ గురుమభ్యశ్చ విధివతు కవచం ధారయేత్తు యః కవచం ధారయేత్తు యః కంఠే వా దక్షిణే బాహో కంఠే వా దక్షిణే బాహో సోపి విష్ణుర్న సంశయః సోపవిష్ణుర్న సంశయః ససాధకో అవసత్ సదాసదకో అవసతు యత్ర తత్ర వాణి రమే స్థితే యత్ర తత్ర వాణి రమే స్థితే యది స్యాత్ సిద్ధి కవచో యతి సిద్ధి కవచో జీవన్ముక్తో న సంశయః జీవన్ముక్తో న సంశయః నిశ్చితం కోటి వర్షాణాం నిశ్చితం కోటి వర్షాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ పూజాయః ఫలమాప్నుయాత్ రాజసూయ సహస్రాణి రాజసూయ సహస్రాణి వాజపేయ శతాని చ వాజపేయ శతాని చ మహాదానాని యాన్యేవ మహాదానాని యాన్యేవ భువశ్చాపి ప్రదక్షిణా భువశ్చాపి ప్రదక్షిణ త్రైలోక్య విజయస్యాస్య త్రైలోక్య విజయస్యాస్య కలాంనార్హతి షోడశీ కలాం నార్హతి షోడశీం వ్రతోపవాస నియమాః వ్రతోపవాస వినియమాః స్వాధ్యాయాధ్యయనే తథా స్వాధ్యాయాధ్యయనే తదా స్నానం చ సర్వతీర్థేషు స్నానం చ సర్వతీర్థేషు నాస్యార్హంతి కలామపి నాశ్యార్హంతి కలామపి సిద్ధత్వం అమరత్వం చ సిద్ధత్వం అమరత్వం చ దాసత్వం శ్రీహరేరపి దాసత్వం శ్రీహరేరపి యది స్యాత్ సిద్ధ కవచః యశిష్యా సిద్ధి కవచః సర్వం ప్రాప్నోతి నిశ్చితం సర్వం ప్రాప్నోతి నిశ్చితం స భవేత్ సిద్ధి కవచో స్వభే సిద్ధి కవచో దశలక్షం జపేత్తు యః దశలక్షం జపేత్తు యహ్వో భవేత్ సిద్ధ కవచో భవేత్ సిద్ధ కవచో విజయీ స భవేత్ ధ్రువం విజయీ స భవేత్ ధ్రువం రాజ్యం దేయం శిరోదేయం రాజ్యం ధ్యేయం శిరోధ్యేయం ప్రాణాదేయాస్య భూపతే ప్రాణాదేయాశ్చ భూపతే ఏతత్తు కవచం వత్స ఏతత్ కవచం వశ్చ నదేయం సంకటేపి చ నధేయం సంకటేపి చ మయా ప్రకాశితం యత్తే మయా ప్రకాశితం యత్తే చైతేషాం త్రాణకారణాత్ చైతేషాం త్రాణకారణాత్ మమాజ్ఞకరణాచ్చైవ మమాజ్ఞకరణాశ్చైవ తద్విద్ధి కులభాస్కర తద్విద్ధి కులభాస్కర ఇదం ధృత్వా తు కవచం ఇదం ధృత్వా తు కవచం తద్వి చక్రవర్తి భవాన్ భవా చక్రవర్తి భవాన్ భవ ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే పూర్వభాగే త్రయస్త్రింశేऽధ్యాయే త్రయస్సింశేऽధ్యాయే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం త్రైలోక్య విజయ కవచ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం అధ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.